అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నడుము నుంచి కాళ్ళ వరకు వ్యాపించే నాడీ నొప్పి సయాటికా. ఈ సయాటికా లక్షణాలు ఎలా ఉంటాయి? ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స విధానాలు ఉన్నాయని చెప్పడానికి హైదరాబాద్లోని శ్రీచరక కేరళ ఆయుర్వేద వైద్యశాల ఎండి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సయాటికా అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సయాటికా అనేది మన నడుం భాగం నుంచి కాలంతా పారే ఒక నరం, నరువు. అది ఈ సయాటిక పెయిన్ అంటే ఆ నరువు ఎప్పుడైతే ఇరిటేషన్ అవుతుందో, నరువు ఎక్కడైతే ఒత్తిడి గురవుతుందో, నరువు మీద ఎక్కడైతే ప్రెజర్ అవుతుందో, అప్పుడు ఆ నరం ఎక్కడైతే పుట్టి ఎక్కడైతే కాళ్ళు ఎండ్ అవుతుందో, స్టార్టింగ్ స్టేజ్లో ఆ నరం స్టార్టింగ్ ఉన్న పార్ట్లోనే పెయిన్ ఉంటుంది. తర్వాత స్లోగా కింద కాలంతా పారుతూ ఉంటుంది నొప్పి అనేది. దీని మెయిన్ కారణం ఏంటి? వెన్నుముకలో డిస్క్ ఏదైతే ఉంటుందో L4, L5, L5S1 ఏరియాలో డిస్క్ అనేది ఉన్న ప్లేస్ నుంచి కొంచెం పక్కకి జరిగి ఆ నరం అనేది టచ్ అయినప్పుడు ఆ నరం ఎక్కడైతే ప్రెస్ అయిన పార్ట్ నుంచి కింద అరకాల వరకు పెయిన్ వస్తూ ఉంటుంది. దీంట్లో పేషెంట్కి మెయిన్గా సయాటిక పెయిన్ వచ్చినప్పుడు అసలు కుర్చీలోంచి లేవాలన్నా, మంచం నుంచి లేవాలన్నా, కూర్చోవాలన్నా విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. తిమ్మిళ్ళు వస్తుంటాయి, మొద్దుబారినట్టు, కరెంట్ షాకుల్లాగా, ఇంకా బాగా మొదలు కాళ్ళు వీక్ అయిపోతున్నట్టు, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. ఏదైనా సరే ఇప్పుడు సయాటిక నొప్పి అనేది రాగానే, వన్స్ నొప్పి అని రాగానే మనం అందరూ చేసే పని ఏంటి? పెయిన్ కిల్లర్ వాడతాం. పెయిన్ కిల్లర్ వాడితే ఏమైంది? పెయిన్ టెంపరీగా తగ్గుతుంది. కానీ ఎక్కడైతే నరువు ప్రెస్ అవుతుందో, ప్రెస్ అయింది ఫ్రీ కావాలి కదా. అది పెయిన్ కిల్లరు ఆ ప్రెస్ అవుతున్న నరాన్ని ఫ్రీ చేయలేదు, ఓన్లీ టెంపరీగా పెయిన్ తగ్గిస్తుంది పెయిన్ కిల్లర్ కాబట్టి. కొన్ని రోజుల తర్వాత ఫిజియోథెరపీ చేస్తారు. ఫిజియోథెరపీ చేసినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత కొన్ని రోజులు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత వెన్నుముక ఇంజెక్షన్ చేస్తారు. అది కూడా ఇంజెక్షన్ కూడా ఏంటి, టాబ్లెట్ కంటే కొంచెం ఎక్కువ టైం పనిచేస్తుంది. అంతేకాని అది కూడా ఆ ప్రెజర్ని రిలీజ్ చేయలేదు. ఫైనల్గా ఏం చేద్దాం, సయాటిక నరాన్ని ఫ్రీ చేద్దాం, చిన్న డిస్క్ని కట్ చేద్దాము, ఆపరేషన్ చేద్దాం అంటారు. కొన్ని ఆపరేషన్ చేసిన గ్యారంటీ అంటే చేసే డాక్టరే చెప్తారు, గ్యారంటీ చెప్పలేమని. మరి ఇంత కాంప్లికేటెడ్ ఉన్న సయాటిక సమస్యకి మనం ఏం చేయాలంటే ఆయుర్వేదంలో దీనికి మెయిన్గా సయాటిక నొప్పితో మా దగ్గరకు వచ్చే పేషెంట్కి ఏం చేస్తాం? ఫస్ట్ పేషెంట్ కంప్లైంట్కి ట్రీట్మెంట్ చేస్తాం. సెకండ్ స్టేజ్లో కంప్లైంట్ ఎందుకు వచ్చిందో, రూట్ కాజ్ ఏంటి, మూల కారణం చూసుకొని మూల కారణానికి ట్రీట్మెంట్ చేస్తాం. మూడో స్టేజ్ మళ్ళీ రాకుండా భవిష్యత్తులో ఆ వెన్నుముక మొత్తాన్ని బలవటం వల్ల మళ్ళీ డిస్క్ బయటకు వచ్చి నరం ఒత్తుకుపోకుండా ఈ వెన్నుముక మొత్తాన్ని బలవటం వల్ల మూడో స్టేజ్లో ట్రీట్మెంట్ చేయడం వల్ల ఒక శాశ్వత పరిష్కారం అనేది వస్తుంది అనమాట. సరే, సయాటికా డిసీజ్ అనేది కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ గా దీన్ని చెప్పొచ్చు. ఎవరికి వస్తూ ఉంటుంది? కారణాలు ఏంటి? అంటే ఎవరికి వస్తుంది అనేది వాళ్ళ రోజులు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే అంటే ఎక్కువగా నిలబడి ఉండి పనిచేసే వాళ్ళకి మనకి ఏంటంటే హైదరాబాద్ రోడ్స్ మనకు తెలిసి ఎలా ఉంటాయి, ఇప్పుడున్న రోడ్లు ఎక్కువ టూ వీలర్ మీద బాగా ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి, ఎక్కువ ప్రయాణం చేసే వాళ్ళకి ఏమైందంటే ఆటోమేటిక్గానే వెన్నుముక అనేది కొంచెం వీక్, బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఎముకలు అనేది కొంచెం అరుగుదల వచ్చేసి ఆ వెన్నుముక అరుగుదల వల్ల ఏమవుతుంది, ఎముక మధ్యలో చిన్న మెత్తటి క్వశ్చన్ లాంటి డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ కొంచెం లైట్గా బల్జింగ్ అవుతూ ఉంటుంది. ఆ బల్జ్ అయిపోయిన డిస్క్ ఇంకా కొన్ని రోజుల తర్వాత బయటకు జారిపోయి ఆ సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఇది వాళ్ళ రోజులు ఉరుకు పరుకుల జీవితము, ఇంకోటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా సరిగా లేకపోతే, ఫుడ్ క్వాలిటీ కూడా సరే మనం తీసుకోవట్లేదు సరిగా. ఫుడ్ క్వాలిటీ కూడా సరిగా లేనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ బాడీలో ఎముకలు అన్నీ కూడా వీక్ అయిపోతూ ఉంటాయి. ఆ ఎముకలు వీక్ అయినప్పుడు మన బాడీ ఎక్కువ యూజ్ చేసే పార్ట్స్ ఏంటి, మెడ భాగం, నడుము ఎక్కువగా వాడతాం. కాబట్టి ఆ ఏరియాలో ఉన్న ఎముకలు ఇంకా ఎక్కువ వీక్ అయిపోయి తొందరగా ఈ చిన్న ఏజ్లోనే ఈ ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా లేక చిన్న వయసులోనే ఈ వెన్నుముక సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు అన్నమాట. సయాటికా రావడానికి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా కారణంగా చెప్పొచ్చా? ఒకప్పుడు సయాటిక్ అంటే 60, 65, 70 సంవత్సరాలకు వచ్చేది ఉండేది. ఇప్పుడు 20, 25 ఇయర్స్ వాళ్ళకే ఈ చిన్న ఏజ్లోనే వెన్నుముక సమస్యలు, ముఖ్యంగా సయాటికా, స్పాండిలైటిస్, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, ఈ మెడ నొప్పులు, నడుము నొప్పులు, వీటితో ఇబ్బంది పడుతుంది. ఏదైనా సరే, ఎన్ని రకాల వెన్నుముక సమస్యలు ఉన్నా సరే, ఎన్ని రకాల సయాటికా నొప్పులు ఎంత తీవ్రంగా ఉన్నా సరే, ఆయుర్వేదంలో ఏం చేస్తామంటే సర్జరీ లేకుండా, ఆపరేషన్ అనేది లేకుండా మేము వెన్నుముక మొత్తానికి సెట్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. అంటే నడుములో నొప్పి ఉంది కదా, నడుముక్క దగ్గర ట్రీట్మెంట్ చేసేది ఉండదు. ఇది మెడ నుంచి నడుము దాకా వెన్నుముక మొత్తాన్ని సెట్ చేయాలి. వెన్నుముకని మనం వెన్నుపూస అంటాం. ఒక పూస డిస్టర్బ్ అయితే మిగతా పూసలు కూడా డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఒక దగ్గర డిస్క్ బయటకు వచ్చి నరం ప్రెస్ అవుతుంది కదా, ఒక్క ఏరియాలో ట్రీట్మెంట్ చేయడమే కాకుండా మళ్ళీ పైనుంచి మెడ నుంచి నడుము మొత్తం అలైన్మెంట్, అంటే వెన్నుపూస మొత్తాన్ని ఒక సిస్టమేటిక్గా సెట్ చేసి పెట్టుకోవడం ఒకటి. ఇంకోటి మళ్ళీ సమస్య రాకుండా మెడ నుంచి నడుము దాకా వెన్నుముక మొత్తానికి బలమిచ్చే చికిత్సలు, బలమిచ్చే ఔషధాలు ఇవి కూడా తీసుకోవాలి. ఇవి తీసుకుంటే ఏమైందంటే సమస్య ఇప్పుడు తగ్గడమే కాదు, ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా, ఆపరేషన్ దాకా వెళ్లకుండా, ఆపరేషన్ అయిన పేషెంట్లకు కూడా మళ్ళీ ఇంకోసారి ఆపరేషన్ పడకుండా ఒక శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది. సయాటికాకి వ్యాయామం, అలాగే మర్దన, మసాజ్ ద్వారా ఏమైనా ఉపశమనం కల్పించవచ్చా? అంటే మీకు వ్యాయామం చేయటం, ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ, పైపైన చేసే ట్రీట్మెంట్స్ వల్ల డెఫినెట్ రిలీఫ్ అయితే వస్తుంది. కానీ వాటి వల్ల క్యూర్ అయితే కాదు. కంప్లీట్గా క్యూర్ అవ్వాలంటే మాత్రం ఆయుర్వేదంలో చెప్పిన పంచకర్మ చికిత్సలు. పంచకర్మ చికిత్సలు అంటే ఈ శరీరాన్ని పైపైన చేసే మసాజ్లు కాదండి.
మసాజ్లతో పాటు లోపల ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఇబ్బంది ఉన్న ఏరియాకి ఈ మెడిసిన్ అనేది వెళ్ళి అక్కడ ఇబ్బందిని తగ్గించి అక్కడ ఉన్న కలుపు మొక్కను తీసేసి మళ్ళీ అక్కడ మొత్తం స్ట్రెంథెన్ చేసి అక్కడ ఉన్న వెన్నెముక మొత్తం బలం ఇచ్చే చికిత్సని పంచకర్మ చికిత్సలు అంటారు. దీంట్లోనే ఆయుర్వేద మర్దన కూడా చేస్తాం, కానీ మర్దన అనేది పైపైన చేసేది. కానీ పేషెంట్కి సమస్య ఎక్కడ ఉంటుంది, వెన్నెముక లోపల బాడీ లోపల ఉంటుంది కాబట్టి లోపల చేసే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. అందుకే వీటిని మేము పంచకర్మ చికిత్సలు అంటాం. అంటే ఎక్స్టర్నల్గా చేసేది ఉంటుంది, ఇంటర్నల్గా చేసేది ఉంటుంది, మళ్ళీ సమస్య రిపీట్ అవ్వకుండా శాశ్వత పరిష్కరించే చికిత్సలు ఈ 3 స్టేజ్లో ఉంటుంది. డెఫినెట్గా ఈ 3 స్టేజ్లు చేస్తే సయాటిక సమస్యకి గ్యారంటీకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక్క కాల్లో సయాటికా నొప్పి మొదలైందంటే కొన్నాళ్ళకైనా సరే అది ఇంకొక కాలు మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే ఇంకొక కాలుకి కూడా సయాటికా వచ్చే ప్రమాదం ఉందా? డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువ శాతం వెన్నెముక సమస్యలు చూసుకోండి. లెఫ్ట్ సైడ్ నడుము నొప్పి వచ్చింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ నడుము నుంచి కాళ్ళతో పారే నొప్పి వస్తే అదే లెఫ్ట్ సైడ్ మెడ భాగాన్ని కూడా కొన్ని రోజుల తర్వాత వస్తుంటుంది. అలాగే మెడ భాగంలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత రైట్ సైడే కాళ్ళకి వచ్చే, అంటే ఒకే సైడ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయితే టోటల్ మెడ నడుము మొత్తం లెఫ్ట్లో ఎఫెక్ట్ అవుతుంది. రైట్ సైడ్ నడుములో స్టార్ట్ అయితే కొన్ని రోజుల తర్వాత రైట్ సైడ్ నెక్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెగ్లెక్ట్ చేస్తే ఆపోజిట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకి రైట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఇంకా అది బాగా ముదిరిపోయిన స్టేజ్లో ఉంటాయి. అంటే ఇంకా ఆల్మోస్ట్ శరీరం కుప్పకూలిపోతుంది ఈ వెన్నెముక సమస్య వల్ల అన్న స్టేజ్లో 2 సైడ్లు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది పేషెంట్ని. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో తీసుకోవటం అనేది వెన్నెముక సమస్యలకి చాలా మంచి పరిష్కారం అండి. సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే సయాటికా వల్ల మంచానికే పరిమితం అయ్యే ప్రమాదం ఉంటుందా? అలాగే కుర్చీకే మనం పరిమితం అవ్వచ్చా? డెఫినెట్గా, ఎందుకంటే ఆ నరం అనేది వన్స్ కాలుకి వచ్చే నరం అనేది వీక్ అయిపోయింది అనుకోండి, కాలు పనిచేయదు కదా, నడవలేని పరిస్థితి కూడా సింపుల్గా మనం స్విచ్ చేస్తే కరెంట్ వైర్ ద్వారా ఎలా అయితే వెళ్తే లైట్ వెలుగుతుందో ఆ వైర్లో ప్రాబ్లం ఉందనుకోండి, మీరు ఎంత స్విచ్ చేసిన లైట్ వెలగదు కదా. సేమ్ ఇక్కడ జరిగిపోదు కూడా అదే. మనకి కాలుకి నరానికి వచ్చే నరం ఏదైతే ఉందో నరం అనేది బాగా ప్రెస్ అయిపోయి నరం బాగా వీక్ అయిపోయినప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా ఒక్కోసారి నెగ్లెక్ట్ చేసినప్పుడు బాగా చిత్తడి చేసాకి వెళ్ళిపోయి మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు నరం పనిచేయలేదు అనుకోండి, ఆటోమేటిక్ కాలు వీక్ అయిపోతుంది. కాలు వీక్ అయినప్పుడు డెఫినెట్గా మంచానికి పరిమితం అయ్యే స్టేజ్ కూడా ఉంటుంది. అట్లాంటి స్టేజ్ పేషెంట్ మా దగ్గర చాలామంది వస్తుంటారు. అంటే పూర్తిగా కంప్లీట్గా బెడ్ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మనం పూర్తిగా బెడ్ రెడీ అయిపోయిన వాళ్ళకి రిజల్ట్ రావడం కొంచెం టైం పట్టుద్ది, గ్యారంటీ కూడా చెప్పలేం. కానీ వెన్నెముక సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నా మెడ నొప్పులు, నడు నొప్పులు, స్పాండిలైట్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ చెప్పిన పేషెంట్లు కానీ ఆల్రెడీ ఆపరేషన్ చేసుకునే పేషెంట్లు కానీ అన్ని చికిత్సా పద్ధతులు చేసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే మన ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే మాత్రం శాశ్వత పరిష్కారం, మంచి ఉపశమనం అయితే పక్కాగా దొరుకుతుందండి. డాక్టర్ గారు, సయాటికా నొప్పి అనేది వారసత్వంగా వస్తుందా? జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి? అసలు జన్యుపరానికి దీనికి సంబంధం లేదు, లైఫ్ స్టైల్ డిసీజ్ మాత్రమే ఇది. అయితే ఆయుర్వేదంలో మంచి చికిత్సా పద్ధతులు ఉన్నాయంటారు. 100% ఉంటాయండి. ఎలాంటి ఆపరేషన్స్ అవసరం లేకుండా జస్ట్ మామూలుగా మెడికేషన్ ద్వారానే మెడికేషన్ అండ్ పంచకర్మ ఈ రెండింటి వల్ల గ్యారంటీ తగ్గిపోతుంది పేషెంట్లకి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సయాటికా గురించి అనేక ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు.